లాజిక్స్ విఎంఆర్ లాజిక్స్ నుండి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం బిగ్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. సో జస్ట్ ₹1 పే చేసి ఇక్కడ మీకు స్క్రీన్ అనేది కనిపిస్తున్న ఏ కోర్స్ అయినా పర్చేజ్ చేయొచ్చు జస్ట్ ఫర్ ₹1. సో ఈ కోర్స్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే మనకి ఈ కోర్స్ వచ్చేసి January 21st, 22nd, 23rd ఈ 3 days కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ 8886396665 ఆర్ ఎల్స్ 8881888366. సో ఈ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే దీనికి సంబంధించి ఫుల్ వీడియో ఏదైతే ఉందో మనం ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో మెన్షన్ చేశాము. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం మన విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో విఎంఆర్ సార్ ఈ ఆఫర్స్ ఏంటి, అసలు ఎందుకు ప్రొవైడ్ చేశామనే పాయింట్స్ కూడా మనకు మెన్షన్ చేశారనమాట. సో ఆఫర్స్ ఎందుకు ఇచ్చాము ఏంటి అనే దానికన్నా ముందు ₹1 కోర్స్ అనగానే చాలామందికి స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి అనే డౌట్ వస్తుంది. మన దగ్గర ది బెస్ట్ స్టాండర్డ్స్ అనేవి మనం ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఫుల్లీ అప్డేటెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం అనేది మన విఎంఆర్ లాజిక్స్ స్పెషాలిటీ. సో దాన్ని బేస్ చేసుకొని యాక్చువల్గా ఇక్కడ ఆఫర్స్ ₹1 ఆఫర్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే విఎంఆర్ సార్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మీకు ₹1 కోర్స్ జస్ట్ ₹1 పే చేసి ఏ కోర్స్ అయినా పర్చేజ్ చేసే పాసిబిలిటీ అనేది మనం ఇస్తున్నాము. సో దాంట్లో భాగంగా ఇక్కడ చూసుకుంటే ఈ కోర్స్ డీటెయిల్స్లో అర్థమెటిక్ వచ్చేసి ఎవరు డీల్ చేస్తున్నారు, రీజనింగ్, మ్యాథ్స్, కరెంట్ అఫైర్స్ అలా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఏ ఫ్యాకల్టీ డీల్ చేస్తున్నారు అనే పాయింట్స్ మనం మెన్షన్ చేశాము. అయితే ఇక్కడ ఫుల్లీ అప్డేటెడ్ కంటెంట్ అంటే A to Z సిరీస్తో మీకు కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్ కనుక చూసుకుంటే ఒక సబ్జెక్ట్కి 2-3 ఫ్యాకల్టీ కూడా డీల్ చేసినవి ఉన్నాయి. ఎందుకు అనంటే మీకు ఏ ఫ్యాకల్టీ క్లాసెస్ నచ్చితే ఆ ఫ్యాకల్టీ క్లాసెస్ వినొచ్చు అన్న థాట్తోని. అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న ఎవరైతే ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్తో క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అర్థమెటిక్ వచ్చేసి విఎంఆర్ లాజిక్స్ అంటేనే అర్థమెటిక్ ఫేమస్ కాబట్టి సో విఎంఆర్ సార్. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి నేను అలానే కాదంబరి మ్యామ్. అడ్వాన్స్ మ్యాథ్స్కి వచ్చేసరికి విఎంఆర్ సార్, నేను అలానే హరిబాబు సార్. నెక్స్ట్ ఇంగ్లీష్ మిథున్ సార్, కాదంబరి మ్యామ్ క్లాసెస్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ వచ్చేసి జ్యోతి మ్యామ్. అలానే స్టాటిక్ జీకే చూసుకుంటే అమర్ సార్. పాలిటీ రోహిత్ సార్, అలానే తిరుమల్ సార్. ఇండియన్ హిస్టరీ వచ్చేసి రమేష్ సార్, బాలు సార్, బాలకృష్ణ సార్. జాగ్రఫీ శివకుమార్ సార్, గిరిధర్ సార్. ఎకానమీ వచ్చేసి ప్రభాకర్ చోటి సార్, వెంకట్ సార్. నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చేసి సుధీర్ సార్, సైదులు సార్. నెక్స్ట్ బయాలజీ చూసుకుంటే డేవిడ్ సార్, శరణ్య మ్యామ్. సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి సుధీర్ సార్. తెలంగాణ హిస్టరీ, మూమెంట్ అండ్ కల్చర్ కనుక చూసుకుంటే సురేష్ సార్, అలానే బాలకృష్ణ సార్. నెక్స్ట్ ఏపీ హిస్టరీ అండ్ బైఫర్కేషన్ యాక్ట్ చూసుకుంటే బాలకృష్ణ సార్, దత్తు సార్. ఇండియన్ సొసైటీ వచ్చేసి బాలకృష్ణ సార్. కంప్యూటర్ అవేర్నెస్ లలిత మ్యామ్. బ్యాంకింగ్ అవేర్నెస్ రోహిత్ సార్. తెలుగు వచ్చేసి చెన్నారావు సార్ డిస్కస్ చేశారు. ఈ కోర్స్ యాక్చువల్గా మనం ఇక్కడ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ పెట్టాము. ఈ సబ్జెక్ట్స్ మరి దేనికి యూస్ఫుల్ అవుతాయి అంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా సరే అది స్టేట్ లెవెల్ కావచ్చు, సెంట్రల్ లెవెల్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ లెవెల్లో చూసుకుంటే SSC, CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ కావచ్చు, CHSL, MTS, GD కానిస్టేబుల్, అలానే రైల్వేకి సంబంధించి NTPC, గ్రూప్ D, JE, ALP, టెక్నీషియన్, రైల్వేకి సంబంధించి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే ఈ కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ స్టేట్ లెవెల్లో చూసుకుంటే ఏపీ అలానే TS, SIPC కావచ్చు. నెక్స్ట్ గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3, సచివాలయం, FBO, DAO. సో వీటన్నింటికి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఫ్యాకల్టీ మెంబర్స్ డీటెయిల్స్. నెక్స్ట్ సరే కోర్సు పర్చేజ్ చేసినాం, ఓకే. పర్చేజ్ చేయడానికన్నా ముందు విఎంఆర్ లాజిక్స్ అంటే చాలామందికి ఆల్రెడీ ఐడియా ఉంది. ఎవరైనా ఇంకా ఐడియా లేకపోతే మన అచీవర్స్ గురించి మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే మీకంటూ ఒక క్లారిటీ రావాలి. మీరు ఒక కోర్స్ అనేది చూస్తున్నప్పుడు ఆ కోర్స్లో బెస్ట్ కంటెంట్ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మన అచీవర్స్ని మనం ప్రొవైడ్ చేసినప్పుడే. సో క్లాసెస్ విని క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అయ్యి మాక్ టెస్ట్లు రాసి జాబ్ కొట్టిన వాళ్ళని చూపిస్తే మీకు కూడా ఒక బూస్టప్ అనేది వస్తుంది. కాబట్టి సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఏంటి అంటే మనకి 2023లో అయిన అచీవ్మెంట్స్ అరౌండ్ 1000+ జాబ్స్ అనేవి 2023లో మనం ఫిల్ చేసాం, గవర్నమెంట్ జాబ్స్ అనేవి. సో వాటి డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అయితే ఇవి మన జెన్యూన్ రిజల్ట్స్. ఎందుకు అంటే వీళ్ళ డీటెయిల్స్ కూడా అంటే వీళ్ళ మాటల్లోనే అసలు వీళ్ళకి జాబ్ ఎలా వచ్చింది అనే వీడియోస్ కూడా మన విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ సక్సెస్ సాగా రూపంలో ప్రొవైడ్ చేశాము. నెక్స్ట్ అలానే రీసెంట్గా అయిన 2024లో రిలీజ్ అయిన TGPSC గ్రూప్ 4 రిజల్ట్స్లో కొంతమంది రిజల్ట్స్ ఇక్కడ మనం మెన్షన్ చేసాం. అలానే రీసెంట్గా వచ్చిన GD కానిస్టేబుల్ రిజల్ట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసాం.
అండ్ మెనీ మోర్ అచీవర్స్. సో డిఫరెంట్ జాబ్స్లో సెటిల్ అయిన వాళ్ళందరి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసామన్నమాట. సో ఇవి మన విఎంఆర్ లాజిక్స్ అచీవ్మెంట్స్. దాంతో పాటు మన విఎంఆర్ లాజిక్స్ నుండి అందరు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న విఎంఆర్ లాజిక్స్ బుక్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఈ 3 బుక్స్ కూడా Feb 8th రోజు, సో విఎంఆర్ సార్ బర్త్డే రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ బుక్స్ వచ్చేసి మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో, అలానే ఆఫ్లైన్ క్లాసెస్లో, మనది ఆఫ్లైన్ అనేది దిల్షుఖ్నగర్లో ఉంది కదా, అక్కడ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ అమెజాన్లో, అలానే బుక్ స్టాల్స్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్లాసెస్తో పాటు టాపిక్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు ప్రొవైడ్ చేయడం మన స్పెషాలిటీ. ఆ టాపిక్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు టెస్ట్ పెట్టి వదిలేయడం కాదు, ఆ టెస్ట్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఏమైతే ఇచ్చామో వాటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, అంటే మనకి ఇప్పుడు క్లాసెస్ ఎవరు ప్రొవైడ్ చేశారో ఆ ఫ్యాకల్టీతోనే డిస్కషన్ అనేది ఉంటుంది. సో ఈ టాపిక్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు మీకు స్పీడ్ని ఇంప్రూవ్ చేయడానికి, అలానే మీకు ఇంకొంచెం ప్రాక్టీస్కి యూస్ఫుల్ అవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఒక టాపిక్ మీరు నేర్చుకుంటున్నారు, ఒక సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటున్నారు అంటే ఆ సబ్జెక్ట్లో అసలు కాన్సెప్ట్స్ ఏముంటాయి, టాపిక్స్ ఏముంటాయి, వాటిని మనం ఎంత తక్కువ టైంలో షార్ట్ కట్స్ అప్లై చేసి చేయాలి అన్న థాట్తోని మనం ఈ టాపిక్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు అనేవి ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అనేది మన సౌత్ ఇండియాలోనే ఫస్ట్ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ మనమే స్టార్ట్ చేసామన్నమాట. సో ఈ బ్యాచ్ 27th December రోజు స్టార్ట్ అయింది. సో ఈ బ్యాచ్ వచ్చేసి మనకి 10 o'clock నుండి ఈవినింగ్ 5 o'clock వరకు ఎవ్రీడే రెగ్యులర్గా 6 hours సెషన్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఆన్లైన్, ఆఫ్లైన్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఈ ఆన్లైన్, ఆఫ్లైన్ నెంబర్స్లో ఏ నెంబర్ని కాంటాక్ట్ అయినా సరే మీకు ఈ 1 rupee కోర్స్ డీటెయిల్స్ గురించి మెన్షన్ చేస్తూ ఉంటాము. అలానే ఇంకా ఎవరైనా విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేయకపోయి ఉంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ అనేది చేయండి. ఈ 3 days మాత్రమే ఈ 1 rupee కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఈ కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసి 20 days. అయితే ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం, వర్గమూలాలు. ప్రీవియస్గా మనం స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయడం చూసాం. ఇప్పుడు ఏంటి అంటే స్క్వేర్ రూట్స్. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఏ ఎగ్జామ్ అయినా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, అది స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ, మనకి రెగ్యులర్గా అడిగేది స్క్వేర్ రూట్స్, స్క్వేర్స్, క్యూబ్ రూట్స్, క్యూబ్స్. సో వీటి మీద క్వశ్చన్స్ లేకుండా ఎలాంటి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవ్వట్లేదు కాబట్టి సో స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం, యాక్చువల్గా మనకి 5 digit వరకు మాత్రమే స్క్వేర్ రూట్స్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు. వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనే పాయింట్ చూద్దాం. అయితే స్క్వేర్ రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడానికన్నా ముందు ఫస్ట్ మనకి మినిమం టు మినిమం అట్లీస్ట్ 30 squares అనేవి వచ్చి ఉండాలి. సో ఆ 30 squares ఏంటి అంటే రెగ్యులర్గా వచ్చినాయి అంటే మనకు ఒక్క టాపిక్లోనే కాదు, మ్యాథ్స్లో ఉండే అన్ని టాపిక్స్లో కూడా ఈ స్క్వేర్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి కాబట్టి 30 squares రెగ్యులర్గా వచ్చేసి ఉండాలి. అయితే అవి రావాలి అంటే ఏం లేదు, జస్ట్ ఒక పేపర్ మీద రాసుకొని ఆ పేపర్ని వాల్కి పేస్ట్ చేసుకొని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. అండ్ మన క్లాసెస్ వినేటప్పుడు కూడా మనకి వాల్యూస్ రెగ్యులర్గా వస్తాయి కాబట్టి మీకే ఐడియా వస్తుంది. అయితే ఇప్పుడు స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మాత్రం అట్లీస్ట్ ప్రస్తుతానికైతే 10 squares వరకు మనం డిస్కస్ చేద్దాం. ఇవి వస్తేనే మనం స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుంది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోద్దు, 30 squares వరకు ఏ స్క్వేర్ అడిగినా సరే మీరు చెప్పేలాగా ఉండాలి. 25 square అంటే 625 అలా చెప్పగలిగినప్పుడే మనకి టైం అనేది ఈజీగా మేనేజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ 1 square అంటే ఏంటి 1, 2 square 4, 3 square 9, 4 square 16, 5 square 25, నెక్స్ట్ 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81, 10 square 100. రైట్. సో ఈ స్క్వేర్స్ ఎందుకు రావాలి అంటే వీటి వాల్యూస్ మినిమం టు మినిమం ఈ వాల్యూస్ తెలిస్తేనే మనం స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుంది. సో ఇప్పుడు మనకి అడిగేది ఏంటి అంటే చాలా పెద్ద పెద్ద స్క్వేర్స్ అడుగుతూ ఉంటాడు. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 1,444 అన్నాడు. ఫస్ట్ థింగ్ స్క్వేర్ రూట్ అనగానే మీకు మైండ్లో రావాల్సింది 2 వాల్యూస్ ఎట్ ఏ టైం తీసుకుంటాం. అంటే ఈ 2 వాల్యూస్ నుండి ఒక వాల్యూ వస్తుంది, అలానే రిమైనింగ్ 2 వాల్యూస్ నుండి ఒక వాల్యూ అనేది వస్తుంది. మరి ఆ వాల్యూస్ ఎలా వస్తాయి అని అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 4 ఉంది. మరి యూనిట్ డిజిట్ 4 అనేది ఏ స్క్వేర్కి ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సో 4 అనేది ఏ స్క్వేర్లో ఉంది చూడండి, 2 square 4లో ఉంది, అలానే 8 square 64లో కూడా ఉందా. అంటే సొల్యూషన్ అనేది అయితే 2తో కానీ 8తో కానీ ఎండ్ అవ్వాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ నేను ఇక్కడ చెక్ చేసింది ఏంటి, యూనిట్ డిజిట్ ఏమి ఇచ్చాడు మనకి 4 ఇచ్చాడు. యూనిట్ డిజిట్ 4 అనేది ఏ స్క్వేర్కి వస్తుంది.
అంటే 2 స్క్వేర్ 4లో ఉంటుంది, 8 స్క్వేర్ 64లో కూడా యూనిట్ డిజిట్ అనేది 4 ఉంటుంది. అంటే ఇప్పుడు సొల్యూషన్ అనేది ఏమవ్వాలి అంటే యూనిట్ డిజిట్ 2 కానీ 8 కానీ అవ్వాలి, 2 కానీ 8 కానీ. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ 14 అనేది దేనికి నియరెస్ట్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే ఏంటి 9, 4 స్క్వేర్ అంటే ఏంటి 16. మనకున్న వాల్యూ 14 కానీ దానికన్నా తక్కువ ఉండే స్క్వేర్ తీసుకుంటాం, అందుకని ఏమవుతుంది 3 స్క్వేర్ తీసుకుంటామా. అంటే సొల్యూషన్ ఏంటి 32 ఆర్ 38 అవ్వాలి. మరి 32నా 38 ఎలా తెలుస్తుంది అంటే 3 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 4, 3 4s are 12. 12 కన్నా 14 అనేది ఏంటి, ఇవి రెండు కంపేర్ చేస్తే 12 కన్నా 14 ఎలా ఉంది పెద్దది. సో అందుకని ఈ రెండిట్లలో పెద్ద వాల్యూ ఏంటి 38 ఈస్ ది ఆన్సర్. ఇవి స్క్వేర్ రూట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అరౌండ్ ఒక 10 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాము అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 1-2 క్వశ్చన్లు చెప్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అర్థం అవ్వడం కొంచెం కష్టం. అందుకనే అరౌండ్ ఒక 10 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసామనుకోండి, ఇక మీరు ఎలాంటి స్క్వేర్ రూట్ ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతారు. సో హియర్ ఇస్ ద నెక్స్ట్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 3481. సో స్క్వేర్ రూట్ కాబట్టి 2 వాల్యూస్ ఎట్ ఏ టైం రాస్తున్నాం. యూనిట్ డిజిట్ 1 అనేది ఏ స్క్వేర్కి ఉంటుంది. ఇవి ఫస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఇవి. యూనిట్ డిజిట్ 1 అనేది ఏ స్క్వేర్కి ఉంటుంది, 1 స్క్వేర్ 1లో ఉంటుంది, 9 స్క్వేర్ 81లో కూడా ఉంటుంది, రైట్. అలానే యూనిట్ డిజిట్ 4 అనేది దేనికి ఉంటుంది అంటే 2 స్క్వేర్ 4లో ఉంటుంది, 8 స్క్వేర్ 64, ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ ఏముంది 4. నెక్స్ట్ యూనిట్ డిజిట్ 6 ఎక్కడ ఉంటుంది అంటే 4 స్క్వేర్ 16లో యూనిట్ డిజిట్ 6ఏ. అలానే 6 స్క్వేర్ 36లో యూనిట్ డిజిట్ 6ఏ, రైట్. నెక్స్ట్ ఇంకా యూనిట్ డిజిట్స్ ఏమున్నాయి చూడండి 9. యూనిట్ డిజిట్ 9 అనేది ఎక్కడ ఉంటుంది అంటే 3 స్క్వేర్ 9లో యూనిట్ డిజిట్ 9ఏ. అలానే 7 స్క్వేర్ 49లో యూనిట్ డిజిట్ 9ఏ. మనకు ఉండేవి ఇవే. నెక్స్ట్ యూనిట్ డిజిట్ 5 ఎక్కడ ఉంటుంది అంటే ఓన్లీ 5 స్క్వేర్లో మాత్రమే ఉంటుంది. సో ఇవి మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు యూనిట్ డిజిట్ 1 అనేది ఏ స్క్వేర్లో ఉంటుంది అంటే 1 స్క్వేర్ 1, అలానే 9 స్క్వేర్ 81లో ఉంటుంది. అంటే సొల్యూషన్ అనేది 1తో కానీ 9తో కానీ ఎండ్ అవ్వాలి. ఇది ఫస్ట్ వాల్యూ. నెక్స్ట్ 34 అనేది దేనికి నియరెస్ట్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే ఏంటి 36. ఇది ఎక్సీడ్ అవుతుంది. మనకి 34 కానీ దానికన్నా నియరెస్ట్ స్క్వేర్ తీసుకుంటామా అంటే ఇది ఏమవుతుంది 5 అయినా. అంటే సొల్యూషన్ మస్ట్ బి 51 ఆర్ 59. మరి 51 59 ఎలా చెప్తాము అంటే ఇక్కడ లాస్ట్లో రాసిన వాల్యూ ఏంటి 5. సో 5 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 6. 5 6 ఆర్ ఎంత 30 కన్నా 34 అనేది ఎలా ఉంది పెద్దగా ఉంది. అందుకని సొల్యూషన్ ఏమవుతుంది 59. నెక్స్ట్ క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 4489. సో స్క్వేర్ రూట్ కాబట్టి 2 వాల్యూస్, అంటే ఈ 2 వాల్యూస్ నుండి ఒక వాల్యూ వస్తుంది, రిమైనింగ్ 2 వాల్యూస్ నుండి ఒక వాల్యూ వస్తుంది. యూనిట్ డిజిట్ 9 అనేది ఏ స్క్వేర్కి వస్తుంది అంటే 3 స్క్వేర్ 9, 7 స్క్వేర్ 49. అంటే యూనిట్ డిజిట్ 3 కానీ 7 కానీ అవుతుంది. నెక్స్ట్ 44 అనేది దేనికి నియరెస్ట్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే 49. ఇది ఎక్సీడ్ అవుతుంది. అంటే ఏ స్క్వేర్ తీసుకుంటాం 6. అంటే సొల్యూషన్ మస్ట్ బి 63 ఆర్ 67. మరి 63 67 ఎలా తెలుస్తుంది అంటే 6 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 7. 6 7s are 42. 42 కన్నా 44 అనేది ఎలా ఉంది పెద్దది. అందుకని ఈ రెండిట్లలో పెద్ద నెంబర్ ఎంత 67 తీసుకుంటాం. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9216. సో 2 వాల్యూస్, రిమైనింగ్ 2 వాల్యూస్ ఎట్ ఏ టైం. యూనిట్ డిజిట్ 6 అనేది ఎక్కడ వస్తుంది 4 స్క్వేర్ 16లో వస్తుంది, 6 స్క్వేర్ 36లో వస్తుంది. నెక్స్ట్ 92 అనేది దేనికి నియరెస్ట్ స్క్వేర్ అంటే 9 స్క్వేర్ అంటే 81, 10 స్క్వేర్ అంటే 100. మనకు ఉన్నదే 92. ఇది ఎక్సైడ్ అవుతుంది కాబట్టి 9 తీసుకుంటామా. అంటే సొల్యూషన్ 94 ఆర్ 96. మరి 94 ఆర్ 96 ఎలా తెలుస్తుంది అంటే 9 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 10. సో 9 into 10 ఎంత 90. 90 కన్నా 92 అనేది ఏంటి పెద్దది. సో అందుకని ఈ రెండిట్లలో పెద్ద వాల్యూ ఎంత 96 తీసుకుంటాం. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7569. సో స్క్వేర్ రూట్ కాబట్టి 2 వాల్యూస్ ఎట్ ఏ టైం. సో ఈ 2 వాల్యూస్ నుండి ఒక వాల్యూ వస్తుంది, రిమైనింగ్ 2 వాల్యూస్ నుండి ఒక వాల్యూ వస్తుందా. యూనిట్ డిజిట్ 9 అనేది ఏ స్క్వేర్కి ఉంటుంది 3 స్క్వేర్ 9, అలానే 7 స్క్వేర్ 49. నెక్స్ట్ 75 అనేది దేనికి నియరెస్ట్ స్క్వేర్ అంటే 8 స్క్వేర్ అంటే ఏంటి 64,
9 స్క్వేర్ అంటే ఏంటి 81. సో ఇది ఆల్రెడీ ఎక్సీడ్ అవుతుంది కాబట్టి 64 తీసుకుంటామా, అంటే నియరెస్ట్ స్క్వేర్ ఏంటి 8. సో అంటే సొల్యూషన్ మస్ట్ బి 83 ఆర్ 87. మరి 83 87 ఎలా తెలుస్తుంది అంటే 8 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 9. సో 8 9 72. 72 కన్నా 75 అనేది ఎలా ఉంది పెద్దది, అందుకని ఏమవుతుంది సొల్యూషన్ 87. కమింగ్ టు నెక్స్ట్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 3969. సో స్క్వేర్ రూట్ కాబట్టి 2 వాల్యూస్ ఎట్ ఏ టైం తీసుకుంటాం. యూనిట్ డిజిట్ 9 అనేది ఇప్పుడే ప్రీవియస్ క్వశ్చన్లో కూడా చూసాం. యూనిట్ డిజిట్ 9 అనేది ఏ స్క్వేర్కి వస్తుంది 3 స్క్వేర్ 9, 7 స్క్వేర్ 49. నెక్స్ట్ 39 అనేది దేనికి నియరెస్ట్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36. అదే 7 స్క్వేర్ ఎక్సీడ్ అవుతుంది కదా, అంటే సొల్యూషన్ మస్ట్ బి 63 ఆర్ 67. మరి 63 67 ఎలా తెలుస్తుంది అంటే 6 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 7. 6 7 42. 42 కన్నా 39 ఏంటి చిన్నది, సో అందుకని ఈ రెండిట్లలో చిన్న వాల్యూ ఏంటి 63. ఇది తీసుకుంటాం. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1024. సో స్క్వేర్ రూట్ కాబట్టి 2 వాల్యూస్ ఎట్ ఏ టైం. సో ఈ 2 వాల్యూస్ నుండి ఒక వాల్యూ, అలానే రిమైనింగ్ 2 వాల్యూస్ నుండి ఒక వాల్యూ వస్తుందా. యూనిట్ డిజిట్ 4 అనేది ఏ స్క్వేర్కి వస్తుంది 2 స్క్వేర్ 4, అలానే 8 స్క్వేర్ 64. నెక్స్ట్ 10 అనేది దేనికి నియరెస్ట్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే ఏంటి 9. సో అందుకని సొల్యూషన్ ఏమవ్వాలి 32 ఆర్ 38. మరి 32 38 ఎలా తెలుస్తుంది అంటే 3 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 4. సో 3 4 12. 12 కన్నా 10 అనేది ఎలా ఉంది చిన్నది, సో అందుకని ఈ రెండిట్లలో చిన్న వాల్యూ ఏంటి 32. నెక్స్ట్ 5041. 2 వాల్యూస్ ఎట్ ఏ టైం తీసుకుంటాం. యూనిట్ డిజిట్ 1 అనేది ఏ స్క్వేర్కి వస్తుంది అంటే 1 స్క్వేర్ 1, అలానే 9 స్క్వేర్ 81. నెక్స్ట్ 50 అనేది దేనికి నియరెస్ట్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే ఎంత 49. అంటే సొల్యూషన్ ఏమవ్వాలి 71 ఆర్ 79. మరి 71 79 ఎలా తెలుస్తుంది అంటే 7 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 8. 7 8 56. 56 కన్నా 50 అనేది ఎలా ఉంది చిన్నది, సో అందుకని రెండిట్లలో చిన్న వాల్యూ ఎంత 71. నెక్స్ట్ 5 డిజిట్. యాక్చువల్గా అయితే మనం ఇప్పటి వరకు 4 డిజిట్ వరకు నేర్చుకున్నాము, బట్ కొన్నిసార్లు అంటే పేపర్ టఫ్ లెవెల్లో ఇచ్చినప్పుడు ఏంటి అంటే 5 డిజిట్ స్క్వేర్ రూట్స్ కూడా అడుగుతా ఉన్నాడు. సో స్క్వేర్ రూట్ అనగానే 2 వాల్యూస్ ఎట్ ఏ టైమ్, అంటే ఈ 2 వాల్యూస్ నుండి ఒక వాల్యూ వస్తుంది, రిమైనింగ్ 3 వాల్యూస్ నుండి ఒక వాల్యూ వస్తుంది. సో 2 వాల్యూస్ ఒకసారి తీసుకుంటాం, రిమైనింగ్ 3 వాల్యూస్ ఒకసారి తీసుకుంటాం. యూనిట్ డిజిట్ 1 అనేది ఏ స్క్వేర్కి వస్తుంది అంటే 1 స్క్వేర్ 1, అలానే 9 స్క్వేర్ 81. నెక్స్ట్ 166 నియరెస్ట్ స్క్వేర్ ఏంటి, నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పినట్టు 30 స్క్వేర్స్ డెఫినెట్గా వచ్చి ఉండాలి. సో 12 స్క్వేర్ అంటే ఏంటి 144. 13 స్క్వేర్ అంటే ఏంటి 169. మనకి ఇక్కడ ఉన్నది 166, అందుకని 166 కానీ దానికన్నా చిన్న స్క్వేర్ కానీ తీసుకుంటాం. ఏంటది 12. అంటే సొల్యూషన్ 121 ఆర్ 129. మరి 121 129 ఎలా తెలుస్తుంది అంటే 12 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 13. సో 12 ఇంటూ 13 చేస్తే ఏమొస్తుంది, ఎప్పుడైనా సరే రెండు పక్క పక్కనే ఉండే నెంబర్స్ని 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేయాలి అంటే ఈ రెండిట్లలో చిన్న నెంబర్ ఏంటి 12, దాన్ని స్క్వేర్ చేస్తాం. సో 144, మళ్ళీ అదే నెంబర్ని యాడ్ చేస్తాం, అంటే ఇదేమవుతుంది 156. సో 12 ఇంటూ 13 అంటే 156. 156 కన్నా 166 అనేది ఏంటి పెద్దది, అందుకని సొల్యూషన్ ఏమవుతుంది 129. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 15376. సో స్క్వేర్ రూట్ కాబట్టి ఈ 2 వాల్యూస్ నుండి ఒక వాల్యూ, రిమైనింగ్ 3 వాల్యూస్ నుండి ఒక వాల్యూ వస్తుందా. యూనిట్ డిజిట్ 6 అనేది ఏ స్క్వేర్కి వస్తుంది 4 స్క్వేర్ 16, అలానే 6 స్క్వేర్ 36. నెక్స్ట్ 153 అనేది దేనికి నియరెస్ట్ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ అంటే ఏంటి 144. 13 స్క్వేర్ అంటే ఏంటి 169. ఇది ఎక్సీడ్ అవుతుంది, మనకి 153 కానీ దానికన్నా చిన్న నియరెస్ట్ స్క్వేర్ కానీ తీసుకుంటాం. ఏంటది 12, అంటే 124 ఆర్ 126. మరి 124 126 ఎలా తెలుస్తుంది అంటే 12 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 13. సో 12ని 13ని మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది 156. 156 కన్నా 153 అనేది ఎలా ఉంది చిన్నది, అందుకని సొల్యూషన్ ఏమవుతుంది 124. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 17956.
సో స్క్వేర్ రూట్ కాబట్టి ఈ 2 వాల్యూస్ నుండి ఒక వాల్యూ, అలానే రిమైనింగ్ 3 వాల్యూస్ నుండి ఒక వాల్యూ వస్తుందా? యూనిట్ డిజిట్ 6 అనేది ఏ స్క్వేర్కి వస్తుంది చెప్పండి? 4 స్క్వేర్ 16, అలానే 6 స్క్వేర్ 36. నెక్స్ట్ 179 అనేది దేనికి నియరెస్ట్ స్క్వేర్ అంటే 13 స్క్వేర్ అంటే 169, అదే 14 స్క్వేర్ అంటే ఏంటి 196, మనకున్నదే 179. సో 179 కానీ దానికన్నా చిన్నగా ఉన్న నియరెస్ట్ స్క్వేర్ తీసుకుంటాం, అంటే ఏంటది 13. సో సొల్యూషన్ మస్ట్ బి 134 ఆర్ 136. మరి 134 ఆ 136 ఎలా తెలుస్తుంది అంటే 13 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 14. మరి రెండు పక్క పక్కనే ఉన్న నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేస్తామని చెప్పాను? ఈ రెండిట్లలో చిన్న వాల్యూ ఏంటి 13, దాన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 169. మళ్ళీ అదే వాల్యూని యాడ్ చేస్తున్నా అంటే ఇదేమవుతుంది 182. 182 కన్నా 179 అనేది ఏంటి చిన్నది, అంటే సొల్యూషన్ ఏమవుతుంది 134. నెక్స్ట్ లాస్ట్ వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 18225. సో 2 వాల్యూస్ అలానే రిమైనింగ్ 3 వాల్యూస్ ఎట్ ఏ టైం. యూనిట్ డిజిట్ 5 అనేది ఏ స్క్వేర్కి వస్తుంది అంటే యూనిట్ డిజిట్ 5 ఓన్లీ 5 స్క్వేర్కి మాత్రమే వస్తుంది. అంటే యూనిట్ డిజిట్ 5 ఉన్నప్పుడు ఎలాంటి పాసిబిలిటీస్ రావు, బట్ మిగతా అన్ని కేసెస్లో కూడా పాసిబిలిటీస్ వస్తాయి. సో యూనిట్ డిజిట్ 5 అనేది 5 స్క్వేర్లో ఉంటుందా? నెక్స్ట్ 182 అనేది దేనికి నియరెస్ట్ స్క్వేర్ అంటే 13 స్క్వేర్ అంటే 169, 14 స్క్వేర్ అంటే 196. ఇది ఎక్కువ ఉంది అంటే మనం ఏం తీసుకుంటాం 13. సో 135 ఈస్ ది ఆన్సర్. సో ఇవి మనకి ఓవరాల్గా స్క్వేర్ రూట్స్ వర్గమూలాలు కనుగొనడం. ఇవి మనకి ఎగ్జామినేషన్లో చాలా రిపీటెడ్గా అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద 2 నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, సో వాటి స్క్వేర్ రూట్స్ వాల్యూస్ ఏంటి అనేది మీరు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బాయ్, టేక్ కేర్.